ప్రత్యేకమైన వందనములతో మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎవరినో బేస్ చేసుకొని, అంటే ఈ వికేఆర్ గురించి మాట్లాడుతూ లాజరస్ ప్రసన్నబాబు గారు మాట్లాడిన యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము, యెషయా గ్రంథము విషయంలో వివరణ ప్రసన్నబాబు గారు ఇచ్చినప్పటికీ ఈ వికేఆర్ అనే సహోదరుడు చాలా వరకు కూడా భయంకరమైన అపవాది యొక్క ఆలోచనలతో ముందుకు నడుస్తున్నాడు. అంటే BOUI వారు ప్రసంగం చేసిన తర్వాతే తమ్ముడు వికేఆర్కి ప్రసంగాలు వస్తాయి, లేకపోతే రావు. మాట్లాడలేడు కూడా, అంత ప్రసంగం చేసే పరిస్థితుల్లో మనవాడు లేడు. కాబట్టి ఆ BOUI గారి గురించి విపరీతమైన మాటలు మాట్లాడుతూ, వీరికి తెలియదు, వీరికి ఏం తెలుసు అంటే వారు రాసుకునిన DBTH బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, ఈ థియాలజీలు చదువుకుంటున్నారే కానీ వారికి వాక్యం తెలియదు అనేటట్లుగా సహోదరుడు మాట్లాడాడు. అసలు ఈ వికేఆర్కి వాక్యం తెలుసా? సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవునికి తెలుగు బైబిల్ పై అవగాహనే లేదంటారా? లేకపోతే తన వ్రాయిస్తున్న మాటలలో మాట్లాడే విధానం కూడా తెలియదు అనేటట్లుగా ఆలోచన చేస్తున్నారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలిగితే, ఎలా అయినగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఈ అధ్యాయము, ఈ వచనాల్లో మనం ఆలోచన చేస్తే దేవుడు పుట్టాడు అనే విధంగా కుమారుని గురించి మాట్లాడుతున్నాడు, వ్రాయిస్తున్నాడు. ఇందుకీ పుట్టాడా, పుట్టబోతున్నాడా? పుట్టాడు, పుట్టబోతున్నాడు అనే విషయాలను కూడా స్పష్టంగా దేవునికి వ్రాయించటము రాదంటారా? ఈ వికేఆర్ సహోదరుడు నిజంగా BOUI పై పడి బ్రతుకుతున్నాడు అంతే. ఎందుకంటే ఏదో ఒక చనువు లేనిది వీరు బ్రతుకులు, వీళ్ళ మనుగడలు సాగవు. కాబట్టి చాలామంది కూడా, అంటే BOUI వారు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ 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 వెళ్ళిపోతుంటారు. ఎవరిని కూడా ఎక్కువగా బేస్ చేసుకోరు. ఎవరిని కూడా అడ్డదారుల్లో వెళ్ళి వారిని ఎదుర్కొని దొమ్మిగా దోచుకునే విధానము BOUI వారికి ఉండదు. ఈ వికేఆర్కి ఈ పరిస్థితులు లేకపోతే బ్రతకలేడు. ఎందుకంటే ఇతనికి ఒక సంస్థ లేదు, ఇతనికి లేకపోతే ఒక సంఘం అనేది లేదు. యూట్యూబ్ పైన ఆధారపడి బ్రతికేవాడు. యూట్యూబ్ పైన ఆధారపడి బ్రతుకుతున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఎవరినో ఒకరిని బేస్ చేసుకోవాలి. అంటే అన్నం పెట్టిన చేతినే నరకేయాలి ఇప్పుడు, పాలు తాపిన రొమ్మనే నరకేయాలి ఇప్పుడు. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాడు మనవాడు. పుట్టెను ఎప్పుడు పుట్టాడు ఈయన? పెట్టబడను అంటే రెండు విధాలుగా చెబుతున్నాడు. సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును విషయం పైన మనవాడు లాజరస్ ప్రసన్నబాబు గారికి ఎల్కేజీ కాదు, నర్సరీ కూడా లేదు ఇతనికి. నర్సరీ కూడా చదవలేదు, నర్సరీలో కూడా పనికిరాడు. వీడు ఏమైనా పనికొస్తాడా చెప్పండి? వికేఆర్, నీది ఏముందో నీవు వాక్యాన్ని వివరించుకుంటూ వెళ్ళిపో. ఒకరిపైన ఆధారపడి ఒకరిని డౌన్ చేస్తూ నువ్వు హై కావాలని అపవాది యొక్క తత్వం నీలో ఉంది, అపవాది యొక్క ఆలోచనలు. అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులే అన్నాడు యేసుక్రీస్తు. ఎలా అన్నాడు? మీలాంటి వారిని బట్టే అన్నాడని నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒకరిని డౌన్ చేయటము, తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడని యేసుక్రీస్తు మాటని పూర్తిగా కొట్టివేస్తున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారా, లేకపోతే ఆయన గురించి జరగబోయే సందర్భాన్ని మాట్లాడుతున్నాడా? ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. పుట్టెను, అనుగ్రహింపబడెను. దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయే విధంగా తన పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడు. నువ్వు చెప్పినట్టుగా జరగదు అది. అయితే
యేసుక్రీస్తు ప్రభువారిని నిలదీస్తున్న కొంతమంది యూదులు నీలాగే ఆలోచన లేక, నీలాగే గ్రహింపలేక, నీలాగే క్రీస్తు కొరకు తెలుసుకోలేని వాళ్ళు, ఆలోచన చేయలేని వారందరూ కూడా ఆయనని హేళన చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58 వచనాల్లో యూదులు ఇంకా ఇతనికి 50 సంవత్సరాలన్నా లేవే, 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహామును చూశాడా, అబ్రహామును కనుగొన్నాడా, ఏం మాట్లాడుతున్నాడు, ఇతను దయ్యం పట్టినవాడు, నీవు కూడా BOUI వారిని దయ్యం పట్టినవారు అనేటట్లుగా చిత్రీకరిస్తున్నా. అంటే ఆనాటి యూదులు, ఈనాడు నీవు. కాబట్టి ఆయన వీడియో చూపిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం గురించి కానీ, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం గురించి కానీ ప్రసన్న బాబు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ యూదులు అనుకున్నది, ఈ VKR అనుకుంటున్నది చాలా వరకు దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకా ఇతనికి 50 సంవత్సరాలన్నా లేవే, అబ్రహామును చూచితని అంటున్నాడే, వీడు దయ్యం పట్టినవాడని కింద సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నారు. అలాగే 58వ వచనాన్ని, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనము, యేసు అబ్రహాము పుట్టకమునపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడు పుట్టాడంట? పోనీ ఎప్పుడున్నాడు? కనీస ఇంగిత జ్ఞానం లేని మాట్లాడుతున్న VKR కనీస ఆలోచనలు చేసి బైబిల్ని మాట్లాడటం నేర్చుకో. ఎందుకంటే దేవుని శిక్షకు గురైపోతున్నావు. యేసుక్రీస్తు బోధించిన బోధనే తప్పుగా చిత్రీకరిస్తున్నావు. పరమతండ్రిని చెప్పిన ప్రవచనాలను కాదని కాలరాస్తున్నావు. నువ్వు ఏదో BOUI పైన దాడి చేస్తున్నాను అనుకోకు, దేవుని పైన దాడి చేస్తున్నావు. ఎవరిపైన? దేవుని పైన దాడి చేస్తున్నావు, పరిశుద్ధాత్మ పైన దాడి చేస్తున్నావు, నువ్వు యేసుక్రీస్తు వారి పైన దాడి చేస్తున్నావు. కనుక నీవు చెబుతున్న కల్పితాలన్నీ కూడా బైబిల్కి విరుద్ధమైనవి. పుట్టును అనే మాటకు వ్యత్యాసం నీకు తెలిసినంత వరకు దేవునికి తెలియదంటావా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 2 విధాలుగా మాట్లాడుతున్నాడు. పుట్టెను, అతనికి పేరు పలానది పెట్టబడను. పేరు పెట్టలేదు. ఇంకా ఇక్కడ యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనముకి వచ్చేసరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనేటట్లుగా వాక్యం బోధిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు నిజంగా ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ లేడా, పుట్టలేదా? ఒక విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనము, యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నాకంటే ముందటివాడు అంటున్నాడు. నాకంటే గొప్పవాడు, నాకంటే ముందటివాడు. 6 నెలలు చిన్నవాడండి యోహాను గారి కంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్ని నెలలు? 6 నెలలు. బైబిల్ అనుసారంగా ఆలోచన చేస్తే మరి నాకంటే ముందటివాడు అంటున్నాడే, నాకంటే గొప్పవాడు అంటున్నాడే, ఎలా వక్రీకరించాలో అనే ఆలోచన ఈ VKR చేస్తున్నాడే కానీ సత్యమైన దాన్ని ఆలోచన చేయలేక దేవుని శిక్షకు గురైపోతున్నాడు, నరకయాతనలో ప్రయాణిస్తున్నాడు. ఇక మేము చెబుతున్న మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లుగా ఉంటాయి. భూమి ఆకాశంలో గతించినా కూడా నా మాటలు ఎన్నడూ కూడా గతింపవు అన్నాడు. అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అంత పవర్గా మాట్లాడినాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత పవర్గా ఉన్నాడు, పరమతండ్రి అయిన దేవుడు అంత పవర్ఫుల్గా ఉన్నారు. మరి వారి మాటలు తీసివేసి మాట్లాడుతున్న ఈ VKRను ఏమనాలి చెప్పండి? కనుక దేవుని వారలారా, VKR చేస్తున్న ప్రసంగం అంతా కూడా తప్పుడు బోధ. యేసుక్రీస్తు నిన్నటి మన్నటి వాడు కాదు, పుట్టినవాడు కాదు, ఆల్రెడీ పరలోకమందు తండ్రి అయిన దేవుని ఎదుట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము. ఆ మాటలన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. 22 నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 24 వరకు కూడా మీరు చదవగలిగితే, ఆయన కలుగు చేసిన పరలోకమును చూసి నేను ఆనందించుచుంటిని, భూమి రవ్వంతయు సృష్టింపకబడక మునుపు, సముద్రము లేనప్పుడు నేను పుట్టితిని, జలములు లేనప్పుడు నేను పుట్టితిని అంటున్నాడే.
ఈ వీకేఆర్ కనీస ఆలోచన అయినా చేసి ప్రసంగం చేస్తే బాగుంటుంది. నువ్వు బీఓయూని ఎంత టార్గెట్ చేసుకున్నా కూడా మేము సమాధానం ఇచ్చేవారిగా ఉంటామే, కానీ పాపానికి పూనుకునేవారిగా మాత్రం ఉండము. కాబట్టి వీకేఆర్ నోటిని అదుపులో పెట్టుకొని వాక్యాన్ని వివరించే విధానాన్ని నేర్చుకో. బీవైవై వారిపైన కక్షతో బ్రతుకుతున్నావు, కానీ మా పైన కక్షతో బ్రతికినంత వరకు కూడా నువ్వు నరకపాత్రుడే. దేవుణ్ణి క్షమాపణ వేడుకొని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన ప్రసంగాలు చేయకొక్కున్నట్టుగా నీవు భూమి మీద దేవుని కొరకు తమ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉంటేనే పరలోకము, లేకపోతే నరకము తప్పదు. వీకేఆర్ తమ్ముడు, నీవు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నావు. నీకు చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకంటే పగ కక్ష అనేది అలా ఉంటుంది. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాం, మేము బీవైఓ వారు ప్రేమిస్తున్నాం, ద్వేషించటం లేదు. అయినా ప్రసన్న బాబు గారు చేసిన ప్రసంగాలను నీవు వీడియో రూపకంగా కట్ చేసి ప్రతి పాయింట్ను కూడా కట్ చేసి చూపిస్తున్నావంటే వారిని అందరికీ కూడా, అంటే క్రైస్తవులైన వారందరికీ కూడా వ్యతిరేకంగా చూపిస్తున్నావే, కానీ నువ్వు దేవుని దృష్టికి వ్యతిరేకుడుగా మారిపోతున్నావు అనే సంగతిని నీకు తెలియకోకున్నట్టుగానే నువ్వు కొనసాగుతున్నావు. మేమేం చేయలేము. కాబట్టి బుద్ధి మార్చుకొని నీకు తెలిసిన సత్యాన్ని ప్రకటించు, లేకపోతే బీవైఓని టార్గెట్ చేస్తూ బ్రతికిన వాడు ఖచ్చితంగా నరకపాత్రులైపోతారు. లేకపోతే ఇతరులను, సహోదరులను ద్వేషపూరితంగా మాట్లాడిన వారందరూ కూడా నరకపాత్రులైపోతారు. శిక్ష విధించేవారు మేము కాదు. కాబట్టి శిక్షకు పాత్రుడు కాకోకున్నట్టుగా జాగ్రత్త కలిగి నువ్వు ఆలోచన చేస్తే యూదుల యొక్క మార్గంలో నడుస్తున్నావేమో, ఇశ్రాయేలు యొక్క మార్గంలో నడుస్తున్నావేమో. జాగ్రత్త. యేసుక్రీస్తుని దయ్యం పట్టినవాడు, ఈరోజు నువ్వు బీవైఓ దయ్యం పట్టింది అంటున్నావు. ఇస్కారియోతు యూదా లక్షణాలు నీలో కనబడుతున్నాయి తమ్ముడు. జాగ్రత్త కలిగి నీకు తెలిసిన ఈ విషయంలోనే, అంటే బీవైఓ వారు ప్రసంగం చేస్తేనే నీకు ప్రసంగాలు వస్తాయా, లేకపోతే నీ వల్ల కదా, నీ చేత కదా తమ్ముడు? ఎందుకు బ్రతుకుతున్నావు తమ్ముడు ఇలాంటి బ్రతుకు? లాస్ట్కి వాడు ఇస్కరియోతు యూదా ఎలాగైతే ఉరిపోసుకొని చచ్చిపోయాడో, నీలాంటి వారు అందరూ కూడా అవే పరిస్థితులకు వెళ్ళిపోతారు. టెన్షన్ ఎక్కువైపోయాక చేసేది తప్పు, చివరికి మిమ్మల్ని మీరే చంపుకునే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళకోకండి. కాబట్టి సహోదరులైన వారందరికీ కూడా, క్రైస్తవులైన వారందరికీ కూడా చెబుతున్నది ఏంటంటే, యెషయా గ్రంథము వ్రాయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, ఉన్నారు. కాదనేవారు మీరు దేవునికి విరోధులే, విరుద్ధమైన ఆలోచనలు కలిగిన వారే. ఆలోచించండి. దేవుని వాక్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే విధంగా ఉండండి. ఒకరికొకరు శత్రుత్వాలు పెట్టుకుంటే పరలోకం రాదు.